చెప్పే విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలంట. చాలామంది చెప్పే విషయంలో అనగానే, అంటే ఎవరిని నేను దూషించట్లేదండోయ్, మళ్ళీ ఇంకోటి అనుకునేది. వాక్యం అనేది కూడా మీకు అర్థం కావాలి, రెండూ చెప్పాలి నేను. ఇప్పుడు ఒక రూపాయి బిళ్ళ ఉందనుకోండి, అది బొమ్మ వైపే ఉండి బొలుసు వైపు బొమ్మ లేదనుకోండి, అంటే బొలుసు వైపు దానికి ఉండాల్సినటువంటిది లేకపోతే కొట్టులోకి తీసుకెళ్తే చెల్లిద్దా? అందుకే రెండు విధాలుగా మాట్లాడాలి. రెండు విధాలుగా అంటే ఇది రెండు నాలుకలు కాదు. ఆయన ఖడ్గం ఎలాంటిదంట, వాడిగలి ఖడ్గము కంటే కూడా పదునైందంట. అంటే మీకు భౌతికమైన విషయాలు చెప్పాలి, ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పాలి. చాలా మంది చెప్పే విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే, చాలా మంది ఏ విషయాల్లో అంటే చెప్పటం అనగానే చెడ్డ మాటలు చెప్పే విషయంలో కూడా కృతజ్ఞత. ఏం చెప్పాలి అని అంటే చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? కాబట్టి అలాంటి వాటిల్లో మనం ఉండకూడదు. చాలామంది ఏ విషయాలు చెప్పడానికి ఇష్టపడతారు? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి ఇష్టపడతారు, అవునా? లేనిపోని విషయాలు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఉన్న విషయాలు ఎవరికి ఏం చెప్పరు, కానీ లేనిపోని విషయాలు చెప్పడానికి ఇష్టపడతారు. కానీ దేవుని బిడ్డలుగా మనము ఏమి చెప్పాలి అని అంటే, ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మనం ఒక నూతనమైన సంవత్సరంలోనికి వచ్చాం, అవునా? ఈ నూతనమైన సంవత్సరంలో ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ మాటలను గనక మనం పట్టుకొని జీవించగలిగితే